మధ్యాహ్నం 12 గంటలైంది. జరగబోయే మారణ హోమాన్ని ఉద్విగ్నంగా చూడాలనుకుంటున్నట్టు సూర్యుడు పైనుంచి నిప్పులు కక్కుతున్నాడు. ఓ అరగంట క్రితం జరిగిన సంఘటన పత్రికల కన్నా ముందు ప్రజల్ని చేరుకుంది. అది క్రమంగా దావానలమై జంట నగరాల్ని వ్యాపించి అందర్నీ భయభ్రాంతుల్ని చేస్తోంది. ఇది ఇంకా తెలియని డాక్టర్ శృతి యూనివర్సిటీ క్యాంపస్ నుంచి కారులో తన ఫ్లాట్కు తిరిగి వస్తోంది. ఆమె మనసు ఎంత ఉల్లాసంగా ఉంది అంటే తన ఆనందాన్ని గురువు, తండ్రి అన్నీ అయినా డాక్టర్ సంఘమిత్రతో మాత్రమే పంచుకోవాలని ఉంది. డాక్టర్ మిత్ర ప్రయోగం ఫలించిందన్న విషయాన్ని ఇందాక వెళ్ళిన జువాలజీ ప్రొఫెసర్తో సైతం చర్చించలేదు. అసలు ఆయన దగ్గరకు వెళ్ళింది తెల్లవారుజామున ఇల్లు విడిచి వెళ్ళిన డాక్టర్ మిత్ర అక్కడ ఉన్నాడేమో తెలుసుకోవాలని. 2-3 సార్లు అంకుల్ వెళ్ళింది ఆయన దగ్గరికే, రాలేదని తెలిసింది. దానికి ఆమె దిగులు పడలేదు. ఒకసారి అర్ధరాత్రి ఇల్లు వదిలిన డాక్టర్ మిత్ర సరాసరి బాంబే హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్కు వెళ్ళి వారం రోజుల తర్వాత తిరిగొచ్చాడు. ఇప్పుడు అలానే అనుకుంది తప్ప ఆయన ప్రస్తుతం రాష్ట్రంలో అతి ప్రమాదకరమైన ముఠా అధీనంలో ఉన్న విషయం ఊహించలేకపోయింది. ఆలోచిస్తూ నడుపుతున్న శృతి కారు తార్నాక దాటుతుండగా కీచుమంటూ ఆగిపోయింది. రైల్వే సిగ్నలింగ్ కాలేజీకి సమీపంలోని ఖాళీ స్థలంలో జనం గుమిగూడి ఉన్నారు. వారికి అభిముఖంగా ఎత్తుగా నిలబడి ఉన్న తడికలు, పసిపిల్లలతో పాటు రైలింగ్లా అమర్చబడిన వుడెన్ స్టంప్స్ మధ్య నడుస్తున్న స్త్రీ పురుషుల్ని చూసి ముందు ఎవరైనా స్వామీజీని దర్శనం చేసుకుంటున్నారేమో అనుకుంటూ కారు దిగి సమీపంలో వెళ్తున్న ఓ యువకుణ్ణి అడిగింది. స్నేక్ షో 25 ఏళ్లు దాటని ఓ యువకుడు అతి ప్రమాదకరమైన పాముల మధ్య 120 గంటలు కూర్చుంటున్నాడు. ఉదయమే మొదలైంది కాబట్టి మరో 5 రోజులు ఈ ప్రదర్శన ఉంటుంది. బహుశా ఆ రద్దీలో ఒక అందమైన అమ్మాయి చూసే అవకాశం కోసం ఇబ్బంది పడుతుందేమో అని సలహా ఇచ్చి ముందుకెళ్లాడు. శృతి వెనుతిరగలేదు. 1 గంట సేపు క్యూలో నిలబడింది. తడికలు దాటితే లోపల చదునైన ప్రదేశం చుట్టూ పిచ్ తవ్వబడి ఉంది, పాములు బయటికి రాకుండా. ప్రేక్షకులకు సరిహద్దుల సరుగుడు దుంపల్ని చుట్టూ అమర్చారు. లోపలికి అడుగు పెట్టిన శృతి రెప్ప వేయలేకపోయింది. కొన్ని క్షణాల పాటు మండపంలా ఏర్పాటు చేయబడిన బెంచిపై కూర్చున్నాడు యువకుడు. కేవలం లాల్చీ పైజమాల్లో పసిమి ఛాయతో మెరిసిపోతున్న అతని పాలభాగంపై గల సన్నటి విభూతి రేఖల్ని చూస్తుంటే వేషం మార్చి వచ్చిన మహాశివుడిలా కనిపిస్తున్నాడు. అది కూడా కాదు, ఆమెను అంతగా కదిలించింది. ఒఫీడియా ఉపక్రమానికి చెందిన సర్పాలలో అతి ప్రమాదకరమైన నాగు, మిన్నాగు, పొడపాములు అతని ఒంటిపై ప్రాకుతుంటే చాలా మామూలుగా కూర్చుని ఉన్నాడు. ఒడిలో ఒకదానికొకటి చుట్టుకుని కొన్ని సర్పాలు ఎంతటి గగురుపాటిని కలిగిస్తున్నాయి అంటే ఏ క్షణంలో అయినా అతడికి ప్రమాదం ముంచుకొచ్చేట్టుంది. ఆమె తన పరిశోధనలో చాలా పాముల్ని చూసింది, విషాన్ని తీసింది, పరిశోధించింది. ఇలాంటి షోస్ గురించి వినటం తప్ప చూడ్డం ఇదే తొలిసారి. వాటికి కోరలు ఉన్నాయో లేదా అని కూడా ఆమె ఆలోచించడం లేదు. సర్పాలతో చెలిమి చేస్తున్నట్టు అంత ప్రశాంతంగా ఉండగలగడం ఆమెను ఆశ్చర్యచకితురాల్ని చేస్తోంది. ఆమె ఎంతసేపలా నిలబడిందో గుర్తులేదు. ఎందుకో ఒకచోట కాలుని కొద్దిగా కదిపాడు. బహుశా చాలాసేపటి నుంచి అలా కూర్చోవడంతో నొప్పిగా అనిపించి జరిపాడేమో. అసంకల్పితంగా పాదం ఓ నాగుపై పడింది. అంతే. అందరూ చూస్తుండగానే బుస్ మంటూ పైకి లేచింది. కసిగా తెరుచుకున్న నాగు నోట స్పష్టంగా కనిపిస్తున్న కోరల్ని సునాయాసంగానే చూడగలిగింది శృతి. అతడింకా తేరుకోలేదు. ఒక విష తరంగంలా పైకి లేచిన పడగ అరక్షణంలో అతడి చెంపని చేరుకుంది. శృతి భయంగా కళ్ళు మూసుకోబోతూ చూసింది. రెప్పపాటులో ఒడుపుగా పాము నోటిని అందుకున్నాడు. ఆవేశాన్ని అదుపు చేసుకోలేని నాగు అతడి చేతిని చుట్టేసింది. ఇట్స్ ఏ సూసైడల్. క్షణక్షణము ప్రమాదంలోకి నెట్టే ఈ పాముల ప్రదర్శనకి అనుమతి ఎవరిచ్చారు? ఆమె వెనుతిరగబోతూ ఆగింది. అక్కడ పామును విడిచిపెట్టిన యువకుడి పెదవులు ముందు నెమ్మదిగా కదిలాయి. మరుక్షణం స్వరం బయటికే వినిపించింది. ఆ స్వరం భాస్కర జ్వాల హేళలా ఉచ్చరిస్తూ ఆమెను కట్రాటగా మార్చింది. సర్పోపసర్ప భద్రంతే. ఇప్పుడు గోధుమ రంగులో ఉన్న నాగు నాగస్వరం వింటున్నట్టు అతని ముందు నిలబడి పడగ విప్పి అతన్నే పరికిస్తోంది. సర్ప దూరగచ్చ మహావిష
జనమే జయస్య యజ్ఞంతే. ముందుకి వెనక్కి కదులుతున్న పడగ ఒకచోట స్థిరంగా నిలబడిపోయింది. ఆస్తికం వచనం స్మర. అతడి చేయి తాకగానే నాగు పడగని విడిచి చెప్పిన మాట వినే పసికందులా అతని ఒడిని చేరి నిశ్శబ్దంగా ఉండిపోయింది. అంతవరకు నిశ్చేష్టులైన అందరూ చప్పట్లు కొట్టారు. నమ్మలేకపోయింది శృతి. సరీసృపాలు అంటే రెస్టైల్స్ గురించి, వాటి ప్రవర్తన గురించి శాస్త్రీయమైన విజ్ఞానం గల శృతికిదంతా అగమ్యంగా ఉంది. ఒక శ్లోకంతోనో ఒక మంత్రంతోనో పాముల్ని నియంత్రించగలమనే మూఢ విశ్వాసాల్ని కానీ, ఆత్మశక్తితో ఏదన్నా అదుపు చేయవచ్చనే హేతువాదానికి అందని విషయాల్ని కానీ నమ్మని ఒక డాక్టర్గా అక్కడ సైన్స్ కందని ఓ విచిత్రాన్ని చూసినా నిశ్శబ్దంగా ఊరుకోలేదు. బయటికి నడిచి అక్కడ నిలబడ్డ ఓ ఎస్ఐని అడిగింది. ఇది ఎలా అనుమతించారు? ముందు ఎస్ఐకి ప్రశ్న అర్థం కాలేదు. అభినందించడానికి బదులు ఇలాంటి ప్రశ్న అడగడం సమంజసంగానూ కనిపించలేదు. నే టాక్సికాలజీలో పరిచయం గల డాక్టర్గా అడుగుతున్నాను. ఇటువంటి స్నేక్ షోని మీ డిపార్ట్మెంటు ఎలా అనుమతించింది? ఇంతకు ముందు కూడా ఇతడిలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన దాఖలాలున్నాయి. నా ప్రశ్న అది కాదు ఇన్స్పెక్టర్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది మామూలు ప్రేక్షకురాలిగానే అయినా ఒక బాధ్యత గల సిటిజన్గా అడుగుతున్నాను. బ్రతుకు నాది కాబట్టి నన్ను నేను అంతం చేసుకోవచ్చన్న థియరీని మీ ఐపీసీ 309 ఎలా అంగీకరించదో, ఇల్లు నాది కాబట్టి తగలబెట్టుకునే హక్కు నాకుంది అని ఎవరన్నా సమర్థించుకున్నా మీ చట్టం ఎలా ఒప్పుకోదో, స్నేక్ షోస్ జయప్రదంగా చేశాడు కాబట్టి ఇదే అలాగే ముగుస్తుందని మీరన్నా నేను అంగీకరించలేను. పైగా అక్కడున్నవన్నీ అతి ప్రమాదకరమైన స్నేక్స్. నౌ ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ పబ్లిక్ ట్రాంక్విలిటీ. ఆమె అక్కడే ఆగిపోలేదు. తాను నిలదీస్తున్నది మామూలు పోలీస్ అధికారిని అనిపించడంతో సరాసరి వెళ్ళి పోలీస్ కమిషనర్కే ఫోన్ చేసింది. అప్పటికే పాముకాటు మూలంగా ఇద్దరు ప్రమాదకర పరిస్థితిలో ఉండడంతో ఆమె హెచ్చరిక ఎంత బలంగా పనిచేసింది అంటే కమిషనర్ వెంటనే షో ఆపమని ఆదేశించారు. ఇదంతా జరగడానికి పట్టింది కేవలం 1 గంట మాత్రమే. స్నేక్ ఎగ్జిబిషన్ ఆపించడంతో పాటు హైదరాబాద్ జూ అధికారులు ఎక్స్పర్ట్స్ని పంపి పాముల్ని కేజ్లో ప్యాక్ చేయించి కలెక్ట్ చేసుకుపోయారు. ఇదంతా పూర్తయ్యేదాకా శృతి అక్కడే ఉంది. చివరగా ఆమె కారెక్కబోతుంటే వినిపించింది, నా పేరు జయేంద్ర. తల తిప్పి చూసిన శృతి కొన్ని క్షణాల దాకా మాట్లాడలేకపోయింది. ఇందాక పాముల మధ్య కూర్చున్న యువకుడతడు. ఆమె చేసిన నిర్వాకమే అని అప్పటికే తెలుసుకోగలిగాడు. మీకు తెలీదు మీరు చేసిన పొరపాటు. వాట్ డూ యూ మీన్? కోరి ఓ పాము పుట్టలో వేలు పెట్టారు. ఆమెనే ఆపాదమస్తకం చూస్తూ అన్నాడు. ఆమె అతడి చూపుల్ని తట్టుకోలేకపోయింది. అవి ఎక్కడో స్పృశిస్తున్నట్టు అనిపిస్తుంటే స్థిరంగా అందామే, నేను చేసింది మీ మంచికే. ఐసీ, నిశ్చలంగా అన్న జయేంద్ర నేత్రాల్లో ఓ కళింగనాగు కళ్ళల్లోని మెరుపులు ప్రతిఫలిస్తున్నాయి. దీన్ని మీరు ఒక మంచి పనిగా అనుకుంటే నాకు అభ్యంతరం లేదు. గెట్ రెడీ. చాలా త్వరలో మీకు ఇలాంటి మంచే జరగబోతోంది. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ వెరీ షార్ట్లీ. ఒక పాము బుసలాంటి నిట్టూర్పు వినిపించింది. ఇప్పుడు ఆమె అప్రతిభురాలైంది. జయేంద్ర చదువుకున్నవాడు అని తెలిసి మాత్రమే కాదు, అంత మృదువుగా వినిపించిన అతడి హెచ్చరికలో గుండె చెదిర్చే ప్రమాదం అస్పష్టంగానైనా స్పష్టమవుతోంది. శృతి తేరుకొని ఏదో అనబోయింది. కానీ అప్పటికే అతను ఒక ఋషిలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. స్టీరింగ్ పట్టుకున్న శృతి చేతులు సన్నగా వణికాయి. ఇందాకటి అతడి చూపులు గుర్తుకు రాగానే. డామిట్! రహస్య సమావేశాన్ని ప్రారంభించబోతున్న డీజీపీ చేతిలో రిసీవర్ నేలపైకి జారింది. ఓ అరక్షణం క్రితమే ఇందాక పాము మూలంగా కాటు వేయబడ్డ 2 కానిస్టేబుల్స్లో ఒకరు మరణించినట్లు హాస్పిటల్ నుంచి తెలియజేయబడింది. ఆందోళనగా ఆయన్ని చేరుకున్న కమిషనర్తో స్వప్నంలోలా అన్నాడు. ప్రత్యర్థి మొదటి గెలుపు తన వైపే సాధించాడు. 5 పదులు వయసు దాటిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎంతగా ఆందోళన చెందుతున్నది ఆ సమావేశంలో అతడికి అభిముఖంగా కూర్చున్న పోలీసు ఉన్నతాధికారులంతా సునాయాసంగానే గ్రహించారు. ఫ్రెండ్స్! కర్చీఫ్తో నుదురు రుద్దుకుంటూ తన సీట్లో కూర్చున్నాడు డీజీపీ. తేరుకోవడానికి 2 క్షణాలు పట్టింది. సరిగ్గా 12 గంటల క్రితం మన ఇంటెలిజెన్స్ వింగ్ ఈ బ్లాక్ మాంబా ముఠా సాగించబోయే మారణ హోమం గురించి సమాచారాన్ని సేకరించింది. అది చర్చించాలనే ఈరోజు ఇక్కడ
మీ అందరినీ సమావేశపరుస్తుండగా ఒక సంఘటనతో మన డిపార్ట్మెంట్ వ్యక్తినే బలి తీసుకుని బాహాటంగా తన యుద్ధాన్ని ప్రకటించింది బ్లాక్ మాంబా ముఠా. ఈ ముఠా వెనుక ఉన్న వ్యక్తులెవరో, ఏం సాధించాలని ఈ టెర్రరిజానికి పూనుకున్నారో ఊహకందని విషయమైనా ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఓ క్షణం ఆగాడు. ప్రపంచ దేశాలు ఇంతవరకు ఎదుర్కొంటున్న టెర్రరిజంలో ప్రజల్ని బలిగొన్నది మారణాయుధాలే. అయితే ఈ ముఠా అతి ప్రమాదకరమైన సర్పాలతో మహాయజ్ఞాన్ని ప్రారంభించి అందులో సామాన్యుల్ని పొట్టన పెట్టుకోబోతున్నట్టు నాకు స్పష్టమవుతోంది. అదే నిజమైతే గగుర్పాటుతో ఆగిపోయారాయన. జంట నగరాల ప్రజలు చాలా స్వల్ప వ్యవధిలో విషవలయంలో చిక్కుకుని ముందెన్నడూ అనుభవం కాని క్లిష్ట పరిస్థితిని చేరుకుంటున్నట్టే. ఇట్స్ ఎసెన్స్ ట్రిమిటీ ఇన్ టెర్రరిజం. ఇక్కడ ప్రత్యర్థుల టార్గెట్ ఖచ్చితంగా ఎవరు అన్నది నాకు బోధపడ్డం లేదు. నిట్టూర్చుతూ అందరి వైపు చూశారు. ఆ హాల్లో చీమ చిట్టుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం. హత్యలు, దోపిడీలు వంటి నేరాల్ని పరిశోధించడం మనకి కొత్త కాదు. కొన్ని నెలల క్రితం అంతర్రాష్ట్రీయ దొంగల ముఠా మూలంగా జంట నగరాలు చీకటి పడగానే ఎలాంటి టెన్షన్తో అట్టుడికిపోయింది మన డిపార్ట్మెంట్కి తెలిసిన విషయమే. ఈ సమస్య అలాంటిది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే పర్యవసానం ఎలా ఉండేది మనం సైతం ఊహించలేని విపత్కర స్థితి ఇది. సో డీజీపీ చెప్పాలనుకున్నది ఇంకా పూర్తి కాలేదు. ఓ సబ్ ఇన్స్పెక్టర్ దూకుడుగా లోపలికి ప్రవేశించాడు. మామూలుగా అయితే ఎలాంటి విషయమైనా ఇంటర్కామ్లో డీజీపీకి తెలియపరచబడేది. అదే కాని నాడు అనుమతి కోసం పిఏ అడిగి ఉండేది. సర్, అటెన్షన్లో నిలబడ్డ ఎస్ఐ యూనిఫారం అప్పటికే సగం చెమటతో తడిసిపోయింది. సిటీలో ఎలాంటి చట్ట వ్యతిరేకమైన అవాంఛనీయమైన సంఘటనలు జరిగినా సరాసరి తన నోటీస్కి రావాలని ఓ గంట క్రితమే వైర్లెస్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లకి ఆదేశాలు పంపబడ్డాయి. రాజేంద్రనగర్ జూకి స్నేక్ షో నుంచి తరలించబడుతున్న పాముల పార్సిల్ అపహరించబడింది. వాట్? డీజీపీ అలర్ట్ అయిపోయాడు విస్మయంగా చూస్తూ. ఎస్ సార్, ఓ గ్యాంగ్ జూ వ్యాన్పై అటాక్ చేసి డ్రైవర్ని షూట్ చేసి చంపారు. అక్కడ ఈ లెటర్ మాత్రం. ఉద్వేగంగా ఆ కాగితాన్ని అందుకున్నాడు డీజీపీ. డియర్ పోలీస్ డైరెక్టర్ జనరల్, మా యజ్ఞం ప్రారంభమైన గంటల వ్యవధిలో మాకు కావలసిన అస్త్రాల్ని ఇలా అందించినందుకు కృతజ్ఞుణ్ణి. పట్టపగలు నడి రోడ్డు మీద వ్యాన్పై దాడి చేసి ఈ పార్సిల్ మేం పట్టుకుపోతున్నామంటే బ్లాక్ మాంబా గట్స్ ఏమిటో ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది. మీరెంత బలమైన పథకాలు వేసుకున్నా ఈ సంగ్రామంలో చాలామంది సామాన్యులు ప్రాణాలు కోల్పోతారు. తప్పదు. మీ నిస్సహాయతకి జాలిపడుతూ బ్లాక్ మాంబా. బ్యాడ్ డే, సన్ ఆఫ్ ఎ బిచ్. మరో ఛాలెంజ్ని విసిరిన బ్లాక్ మాంబా పొగరు ఆయన్ని ఉన్మాదిగా మార్చినట్టు అసహనంగా పిడికిలితో టేబుల్పై గుద్దాడు. కొన్ని క్షణాల క్రితం తను అన్నది నిజంగా కాబోతున్న సత్యానికి సాక్ష్యంలా ఉన్న ఉత్తరాన్ని చూస్తూ ఆయన ఎంతగా నలిగిపోయాడు అంటే స్థిరంగా ఇక కూర్చోలేనట్టు ఆవేశంగా పైకి లేచాడు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఏనాడు విశ్రమించని ఒక పోలీస్ అధికారిగా కర్తవ్య దీక్షలో వెనుకడుగు వేయడం చేతకాని వ్యక్తిగా ఇప్పుడు దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అసాధారణమైన పోరాటం మొదలైంది. బహుశా ప్రపంచంలో ఏ మూల ఏ రక్షక దళం ఎదుర్కొని చిత్రమైన పరిస్థితులకి ఇక్కడ ఇప్పుడే అంకురార్పణ జరిగిపోయింది. అజ్ఞాతంగా వ్యవహరిస్తూ జంట నగరాలకు నైట్ మేర్ కాబోతున్న ఒక ముఠాని, కనీసం ముఠాలో ఒకన్ని సాధ్యమైనంత త్వరలో చేజిక్కించుకుంటే తప్ప ఈ సంగ్రామం ఆగదు. ముందు ప్రజలకి సంపూర్ణమైన రక్షణ ఇవ్వాలి. విజిలెన్స్ ఉధృతం కావాలి. సెలవుల్లో ఉన్న ఆఫీసర్లని వెనక్కు రప్పించి ప్రతి క్షణము నిర్విరామంగా పోరాడాలి. ఆ పోరాటాన్ని క్రమబద్ధంగా నడపడానికి ఓ ప్రత్యక్షమైన స్క్వాడ్ని ఏర్పాటు చేయాలి. మిస్టర్ ప్రసన్న ఉద్విగ్నంగా చూశాడు ప్రసన్న వైపు. యు ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ దిస్ స్పెషల్ స్క్వాడ్. మన డిపార్ట్మెంట్కి ఓ సవాల్గా మారిన ఈ సమస్యని మీకు అప్పచెబుతున్నాను. సాహసానికి మరో పేరుగా ప్రఖ్యాతిగాంచిన డీసీపీ ప్రసన్న తన ఆమోదాన్ని తెలియపరుస్తూ అటెన్షన్లో నిలబడ్డాడు. సరిగ్గా అప్పుడు ఇంటర్కామ్ బజర్ మోగింది. సర్, ఇంటర్కామ్లో మార్గరెట్ కంఠం వినిపించింది. మిస్టర్ శివానంద్, హీఈస్ ఇన్ లైన్ సర్.
జంట నగరాలలో 2 థియేటర్లకి యజమాని, పారిశ్రామికవేత్త, పెద్ద కాంట్రాక్టర్ అయిన శివానంద్ డీజీపీకి పరిచయస్తుడే. అయినా ఇప్పుడెందుకిలా ఫోన్ చేసింది అర్థం కాలేదు. ఎస్ శివానంద్. ఇక్కడ కొంపలు మునిగాయి. శివానంద్ ఆందోళనగా చెబుతుంటే డీజీపీ మొహంలో రంగులు మారాయి. అంతా విన్నాక నిస్సహాయంగా ఫోన్ క్రెడిల్ చేశాడు. కాంట్రాక్టర్ శివానంద్ ఇంటికి ఓ అరగంట క్రితమే సిమిలర్ పార్సిల్ వచ్చిందట. నౌకర్ చేత ఓపెన్ చేయించగా అందులో ఉన్న ఓ స్నేక్ నౌకర్ని కాటేసిందట. హీఈస్ డెడ్. డీసీపీ చెంపలపైనుంచి స్వేదం ధారలా కారుతోంది. మిస్టర్ ప్రసన్న సాలోచనగా చూశాడు ప్రసన్న వైపు. ఇఫ్ నెసెసరీ టేక్ దట్ బాయ్ ఇంటూ కస్టడీ. ఈరోజు ఉదయం స్నేక్ షోలో పార్టిసిపేట్ చేసిన యువకుడు జయేంద్ర. సరిగ్గా ఇదే సమయంలో న్యూ నల్లకుంటలోని రామాలయం పక్కనున్న ఓ ఇంటిలో 6 ఏళ్ల చిన్ని తల్లి దగ్గర మారాం చేస్తున్నాడు. నువ్వు చెప్పినవన్నీ ఉత్తుత్తి అబద్ధాలు. ఇంకా నాన్న బ్యాట్ పంపలేదు కానీ చిన్ని కళ్ళనీళ్లు పెట్టుకుంటుంటే కొడుకుని ఓదార్చడం ఆమెకు పట్టాన సాధ్యం కావడం లేదు. ఉబ్బసంతో ఆమె 3 రోజులుగా మంచం దిగలేకపోతోంది. వారం రోజుల నుంచి క్రికెట్ బ్యాట్ కావాలని తెగ అల్లరి చేస్తున్నాడు చిన్ని. అక్కడికి భర్తకి చెప్పి చూసింది కూడా. తండ్రి సైతం చిన్నిని ఒడిలోకి తీసుకుని కథలు కథలుగా చెప్పాడు. బ్యాట్తో ఆడితే అమ్మ ఆరోగ్యం దెబ్బతింటుందని, అమ్మ ఆరోగ్యం బాగుపడాలంటే బుద్ధిగా చదువుకోవాలి తప్ప క్రికెట్ ఆడకూడదని. తన నిస్సహాయతని కొడుకు ముందు ఒప్పుకోలేకపోయాడు. చిన్నీకి కూడా అమ్మంటే చాలా ఇష్టమే కానీ కథ విన్నంతసేపు మాత్రమే ఊరుకునేవాడు. తెల్లారాక మామూలుగా మారాం చేస్తుండేవాడు. భర్త సంపాదించేది తన మందులకి మాకులకి చాలకపోతుంటే ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి గురించి చిన్నీకి ఎలా చెప్పి ఒప్పించాలో ఆమెకు అర్థం కాలేదు. చివరకు ముందు రాత్రే భర్తతో అందామే, ఈ వారం నా మందులకి బదులు చిన్నికి బ్యాట్ తెచ్చివ్వండి అంటూ. అతడి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. నిజానికి చిన్ని కోరింది పెద్ద కోరికేమీ కాదు కానీ తన ఇబ్బంది చాలా అబద్ధాలు చెప్పిస్తోంది. ఎకనామిక్స్ గురించి, మనీ ఇన్ఫ్లుయెన్స్ గురించి ఆలోచించని వయసు చిన్నిది. అందుకే ఆ రోజు అప్పు చేసైనా మధ్యాహ్నం 12 గంటలకల్లా తీసుకొస్తానన్నాడు. దాంతో స్కూల్కి సైతం వెళ్ళడం మానేశాడు చిన్ని. 11 గంటల నుంచి ఎంత ఉత్సాహంగా ఎదురు చూడటం మొదలుపెట్టాడు అంటే బ్యాట్ అందుకోగానే తన స్నేహితులందరినీ కలిసి పేరు పేరున తన గర్వాన్ని ప్రకటింపచేయాలని తెగ సంబరపడ్డాడు. 12 అయింది. 12:30 కావస్తోంది. నీరసంగా మంచంపై నుంచి లేచిన అమ్మ అన్నం వడ్డిస్తానన్నా కసురుకున్నాడు. అసలు బ్యాట్ లేకపోతే అన్నమే తిననని భీష్మించి కూర్చున్నాడు. అక్కడ నిజంగా తండ్రి ఇదే ఏర్పాటులో చాలా బిజీగా అప్పులు సేకరించే కార్యక్రమంలో మునిగాడని కానీ, మరో గంటన్నరలో వస్తాడని కానీ ఊహించకపోవడంతో కళ్ళల్లో నీళ్లు కుక్కుకుని అన్ని ఉత్తుత్తి అబద్ధాలంటూ ఏడవడం మొదలుపెట్టాడు. సుమారు ఆ గంట వ్యవధిలో చిన్ని ఆ వాక్యాన్ని ఎన్నిసార్లు అన్నాడో ఆమెకే గుర్తులేదు. చివరికి ఇంటి ద్వారం దాటి రోడ్డు మీదకే వచ్చి నిలబడ్డాడు తండ్రి కోసం ఎదురు చూస్తూ. పిలిచి పిలిచి సొమ్మసిల్లి తల్లి నీరసంగా మంచంపై వాలిపోయింది. చిన్ని జంక్షన్ దాకా నడిచాడు. బస్టాప్లో మరో 10 నిమిషాల పాటు దిగే ప్రతి ప్రయాణికుడిని పరిశీలనగా చూసి ఏడుపు ఉధృతమైపోతుంటే చివరగా అమ్మని అల్లరి పెట్టాలని ఇంటికి తిరిగి వస్తుంటే ఇంటి ముందు తారట్లాడుతూ ఓ మనిషి కనిపించాడు. అతడి చేతిలో ఓ ప్యాకెట్ ఉంది. ప్రాణం లేచి వచ్చినట్టయింది చిన్నికి. నాన్న పంపారా అన్నాడు. అది తప్పకుండా బ్యాటే అయి ఉంటుందన్న నమ్మకంతో. మరేం, నీ పేరేంటి అడిగాడు అపరిచిత వ్యక్తి. చిన్ని. అయితే ఇది క్రికెట్ బ్యాట్ అన్నమాట. అతడి కళ్ళల్లోకి సైతం చూసే సహనం లేనట్లు ప్యాకెట్ అందుకుని ఇంటిలోకి పరిగెట్టాడు. ద్వారం తెరిచి గట్టిగా కేక వేశాడు అమ్మ కోసం. మాగన్నుగా నిద్రపోతున్న ఆ నిర్భాగ్యపు తల్లికి చిన్ని పిలుపు వినిపించలేదు. చిన్ని ఉత్సాహంగా ప్యాకెట్టుపై ఉన్న పురికొస తాడుని లాగేశాడు. ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాడని తను గర్వంగా చెప్పుకోవలసిన స్నేహితులంతా గుర్తుకొస్తుంటే ఆనందంతో కళ్ళల్లో నీటి పొరలు అలుముకుంటున్నాయి. ప్యాకెట్ పైన కవరు తీసి ఉత్సాహంగా బ్యాట్ కోసం చేయి చాచిన చిన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆక్రందన చేశాడు. అమ్మా అంటూ. తల్లి నిద్రలేచింది. కానీ అప్పటికే
ఓ కట్లపాము చిన్ని పెదవిని కాటేసి ఆమె వైపు దూసుకుపోయింది. మరో అరగంటలో ఇంటిలో అడుగుపెట్టిన చిన్ని తండ్రి అప్పు దొరక్క అప్పులు చేస్తే వచ్చే నష్టాల గురించి కొడుక్కి కథగా చెప్పాలనుకున్నాడు. కానీ అక్కడ నేలపై తల్లి గుండెలపై తల పెట్టుకుని ఉన్నాడు చిన్ని. ఉద్వేగంగా ఇద్దరినీ చేరుకున్నాడు. అర్థమైపోయింది ఇద్దరూ బ్రతికి లేరని. తన కథతో అవసరం లేకుండా ఇద్దరూ ఎప్పుడో కళ్ళు మూశారని. ఉస్మానియా మార్చురీ రూంలో అడుగుపెట్టిన డీజీపీ తక్కిన పోలీస్ ఆఫీసర్స్తో తెల్ల బట్టలు కప్పబడిన ప్రతి శవాన్ని పరీక్షగా చూస్తున్నాడు. ఆ రోజు పోలీస్ రికార్డ్స్ ప్రకారం ప్రత్యర్థి పంపిన పార్సిల్స్ 22 అయితే బ్రతికింది 6 మాత్రమే. కొందరు సకాలంలో హాస్పిటల్కి చేరక మరికొందరు షాక్తో మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలారు. ఇలా వారు మొత్తం 16 మంది. అందులో ఓ కానిస్టేబుల్ ఉన్నాడు. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న మాటలు వింటూ చివరగా చిన్ని శవం చూసి ఆగిపోయాడు. ఇంకా ప్రపంచాన్ని సైతం పూర్తిగా చూడని పసికందు. ఏ మనుషులపై కసితోనో లేక తన లాలిత్యాన్ని అర్థం చేసుకొని ఈ ఆటవిక వ్యవస్థపై ద్వేషంతోనో ప్రవాసానికి తరలిపోయిన చిన్ని ప్రాణి. డీజీపీ మనసే ద్రవించిందో లేక ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా తను ఓ తండ్రి అన్న అనుభవమే మెదిలిందో అది కాని నాడు ఒక్కరోజులో 16 మంది శవాలకు తను కాపరిగా చూడాల్సి వచ్చిందనో కళ్ళల్లో ఎరుపు జీరలు చోటు చేసుకున్నాయి. హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంటే పత్రికా విలేకరులు చుట్టుముట్టారు. ఇన్ని దారుణాలకి కారణమైన వ్యక్తులెవరు? ఎవరినైనా అనుమానిస్తున్నారా? ఈ మారణ హోమానికి ముగింపెప్పుడు? అయితే కొన్ని ఈవినింగ్ ఎడిషన్స్ ఈ దారుణాలని పబ్లిష్ చేశాయి. చాలా రోజుల తర్వాత హాట్ కేక్స్లా అమ్ముడుపోవడంతో పత్రికా యాజమాన్యాలు ఈ సంఘటనలకి అధిక ప్రాధాన్యతనిచ్చాయి. అధికార పక్షం గుండెల్లో రైళ్లు పరిగెత్తితే ప్రతిపక్షాలు ఇది అవకాశంగా ప్రభుత్వాన్ని దిగిపోమ్మని గోలు పెట్టడం ప్రారంభించాయి. రాజధానిలో ఎక్కడ చూసినా ఇదే వార్త, ఏ ఇంట చూసినా ఇదే చర్చ. మంత్రిమండలిలోని అతి ముఖ్యమైన సహచరులతో ముఖ్యమంత్రి సమావేశం జరిపారు హడావుడిగా. ఆ రాత్రి 7:25 జంట నగరాల పోలీస్ కమిషనర్ 5 నిమిషాల పాటు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇది కొందరు సంఘ విద్రోహక శక్తుల చర్య. బ్లాక్ మాంబా ముఠాగా వ్యవహరించబడుతున్న ఈ శక్తుల్ని చాలా త్వరగా పట్టి తీరాలన్న సంకల్పంతో అహర్నిశలు మేం శ్రమిస్తున్నాం. సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో ఎన్ని మరణాలకి కారణమైన ఆ వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోగలమని బలంగా నమ్ముతున్నాం. దీనికోసమై ప్రత్యేక స్క్వాడ్స్తో దర్యాప్తు జరుపుతున్నాం. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి, అపరిచితులైన వ్యక్తులు కానీ లేక పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎటువంటి పార్సిల్ వచ్చినా అంగీకరించకండి. తప్పనిసరి పరిస్థితుల్లో మా సిబ్బంది చేత మీ సమక్షంలో తెరిపించే ప్రయత్నం చేస్తాం. అనుమానాస్పదంగా ఉన్న ఏ వ్యక్తి గురించైనా వెంటనే మీ సమీప పోలీస్ స్టేషన్కి కానీ కంట్రోల్ రూమ్కి కానీ ఫోన్ చేసి తెలియచేయండి. ఎటువంటి వేళల్లో అయినా మాతో పాటు హాస్పిటల్ సిబ్బంది మీ సేవ కోసం సిద్ధంగా ఉంటామని హామీ ఇస్తూ ఈరోజు నిస్సహాయంగా ప్రాణాలు వదిలిన వ్యక్తుల కుటుంబాలకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఇది జరిగిన మరో 15 నిమిషాలకి బాగా రద్దీగా ఉన్న చిక్కడపల్లిలోని ఓ గుడిలో దేవుణ్ణి దర్శించాలని వచ్చిన 100ల కొద్దీ భక్తులు కకావికలై పరిగెత్తారు గర్భగుడి ముందు నుంచి. అక్కడ అంతసేపు క్యూలో నిలబడ్డ ఓ భక్తుడు చేతిలోని చిన్న సంచిని తెరిచి 2 మిన్నాగుల్ని వదిలిపెట్టిన విషయం ఎవరూ గుర్తించలేదు. ధూప దీప నైవేద్యాలతో తనను నమ్మిన దీనజనుల స్తోత్రాలతో పరవశించిన ఆ దేవుడు 1/2 నిమిషంలో అనాథగా మారిపోయాడు. తొక్కిసలాటలో మిన్నాగు కాటుకి బలైన కొందరి ఆర్తిని అర్థం చేసుకోలేక ఆర్తత్రాణ పరాయణుడన్న తన కీర్తికే కళంకాన్ని తెచ్చుకున్నాడు. రాయిగా ఉన్న దేవుడు రాడని తెలిసిన ప్రత్యర్థి ఇంత స్వల్ప వ్యవధిలో ఇలా మరో సవాల్ని విసురుతాడని పోలీసులు ఊహించలేకపోయారు. ప్రత్యర్థి తన శక్తితో పోలీసు బలగాన్ని సైతం వణికించిన చివరి సంఘటన అదే. ప్రమాదం ఏ మూల నుంచి పొంచి ఉందో తెలియని జంట నగరాల్లోని ప్రజల నిద్రలేని రాత్రులకి అదే తొలి కాళరాత్రిగా కూడా అయ్యింది. చీకటి కడుపు కోతలో మెలిగే అమ్మ పెనుగులాటలా సిటీనంతా కప్పింది. వెలుగు నింపాలని ప్రయత్నించే విద్యుత్ దీపాలు
శవాల తలల ముందుంచిన ప్రమిదల్లా ఊపిరిని కోల్పోతున్నాయి. దేవుని గుడిలో, బడిలో, మనుషుల గుండెల్లో జడిగా మొదలై అలజడిగా మారి ప్రాచీన ఆటవిక స్మృతుల చప్పుళ్లతో అంతటా ఆందోళన పరుచుకున్న ఆ నిశిరాత్రి వేళ అంతవరకు ఇంటికి మరలి రాని డాక్టర్ సంఘమిత్ర కోసమే కాకుండా జంట నగరాలను కుదిపేస్తున్న సంఘటనల గురించి తెలుసుకుని అసహనంగా నలిగిపోతోంది డాక్టర్ శృతి. ఇదే సరిగ్గా ఇలాంటి స్థితి నుంచి మనిషిని రక్షించాలనే ఆయన అహోరాత్రులు శ్రమించింది కూడా. అదిగో సరిగ్గా అప్పుడు ద్వారం తెరిచిన చప్పుడైంది. ఉలికిపాటుగా కిటికీ దగ్గర నుంచి వెనక్కు తిరిగిన శృతి ముందు అవాక్కయింది, ఎదురుగా నిలబడ్డ జయేంద్రను చూసి. మీరు? ఆమె మాటలింకా పూర్తి కాకముందే అతను తలుపు గడియ పెట్టాడు. తను ఇప్పుడు ఓ ఆపదలో చిక్కుకున్నానని తెలుసుకోవడానికి ఆమెకు ఎక్కువసేపు పట్టలేదు. ఎందుకొచ్చావిలా? ఒక ఒంటరి ఆడపిల్ల గదిలోకి రావడమే కాక అలా గడియ పెట్టిన జయేంద్రని ఉక్రోషంగా చూసింది. అతడు నెమ్మదిగా ముందుకు నడుస్తున్నాడు. నిన్నే రెట్టించింది గొంతు రుద్ధమవుతుంటే. నాకు మంచి చేశావుగా శృతి, సరిగ్గా అలాంటి మంచే నీకు చేయాలని ఇలా వచ్చాను. నవ్వుతున్నాడు. ఆ నవ్వు చూస్తుంటే అతడు ఉన్మాదిలా అనిపించింది. ఆగక్కడా అరిచింది తొట్రుపాటుగా. ఏం ఆశించి నా దగ్గరికి వచ్చావు? ఒక పాముని రెచ్చగొడితే ఏమవుతుంది? కాటేస్తుంది. గాయం చేసి వదిలేస్తే ఏం జరుగుతుంది? పగబడుతుంది. ట్రాష్. పాము పగబడుతుందన్న స్టేట్మెంట్ టాక్సికాలజీలో నిపుణురాలిగా ఆమె అంగీకరించని విషయం. మర్యాదగా బయటికి నడు. ఓ కాటేసి చూద్దామని అప్పటికే ఆమెను సమీపించాడు జయేంద్ర. బహుశా నీ అనుభవం పాము విషంలోని టాక్సిన్స్ గురించి తెలియజేసి ఉంటుంది శృతి. ఇప్పుడు ఈ అనుభవం మందే తెలియని కాటు గురించి నీకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ వ్యక్తి ఇప్పుడేం చేస్తాడో ఆమెకు తెలీదు. తప్పించుకోవాలనుకుంది. కొద్దిగా పక్కకు జరిగింది కూడా. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఇప్పుడు శృతి చేయి జయేంద్ర పిడికిలిలో ఉంది. ఒక అందమైన అమ్మాయి చేతిని పట్టుకున్నప్పుడు ప్రతి అబ్బాయి కొద్దిపాటి లాలిత్యాన్ని ఖచ్చితంగా ప్రదర్శిస్తాడన్న నమ్మకం ఆమెలో ఏ కోసాన ఉన్నా అది నిజం కాదన్నంత గట్టిగా నలిగిపోతోంది ఆమె కుడి చేయి. అది కూడా కాదు, ఇప్పుడు జయేంద్ర కళ్ళల్లో పాముల మధ్య కూర్చున్నప్పటి స్నేహపూర్వకమైన స్నిగ్ధత లేదు. ఒక స్నేక్ చార్మర్ పాము తలని ఒడిసి పట్టుకున్న క్షణాల్లోని మామూలు కర్తవ్యం లాంటి నైశిత్యం తప్ప. ఏమిటిదంతా? తిరగబడి ప్రయోజనం లేదని బోధపడిపోయిందెప్పుడో. మరి అదంతా ఏమిటని నేను అడిగితే మరి కాస్త మీదికి లాక్కున్నాడు, ఉదయం తను చేసిన దాన్ని స్ఫురింపచేస్తూ. మాట్లాడు శృతి. నా ప్రపంచంలోకి ఎందుకు అడుగుపెట్టావు? నా నేస్తాలని నాకెందుకు దూరం చేశావు? నేస్తాలా? ఆ స్థితిలో కూడా ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయింది. అవి విష సర్పాలు. కాబట్టే వాటితో సుఖంగా బతికేయగలుగుతున్నాను. నిశ్చేష్టంగా వింటున్న ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. ఒళ్లంతా విషం దాచుకునే మనుషుల సంస్కారం కన్నా కోరల్లో మాత్రమే విషముండే ఆ సర్ప సంస్కారమే గొప్పది. అదే నా ఆస్తి. అదే నా బ్రతుకు తెరువు. ఎందుకిలా చేశావు? నిలదీసి అడుగుతున్నాడు తప్ప తను ఊహించినట్టు ఆ కాటు వేయాలని ప్రయత్నించడం లేదు. ఒక మగాడు మరో మగాన్ని కలియబడి హెచ్చరిస్తున్నట్టుంది తప్ప ఒక ఆడపిల్ల ఒంటిని చుట్టేసే పురుష కుసంస్కారం అతడిలో కనిపించడం లేదు. అయినా అతడు అర్థం కావడం లేదు ఇంకా. ఒక తపస్విలా శ్లోకాన్ని ఉచ్చరించిన అతను ఇప్పుడు ఋషిలానే ప్రవర్తిస్తాడో, ఇక్కడి నుంచి ఇంకా ముందుకు జరిగి ఏదన్నా అఘాయిత్యం చేస్తాడో తోచడం లేదు. మరో క్షణం గడిస్తే క్షమార్పణలు చెప్పుకునేదేమో. అదిగో సరిగ్గా అప్పుడు తలుపు తట్టిన చప్పుడైంది. గబాల్న చేయి విడిచిపెట్టాడు, ప్రకంపనలకి ఉలిక్కిపడిన సర్పంలా. అయినా ఎక్కడో దాక్కోవాలని కానీ, తను ఆపదలో చిక్కుకోబోతున్నానేమో అన్న భయం కానీ లేకుండా తనే వెళ్ళి ద్వారం తెరిచాడు. అక్కడ ఎదురుగా ఓ పోలీస్ ఆఫీసర్ నిలబడి ఉన్నాడు. నువ్వు? జయేంద్రని చూసి అతడి కంఠంలో ఆశ్చర్యం. ఇక్కడికెలా వచ్చావు? జవాబు చెప్పని జయేంద్రని ఓ క్షణం పరికించి చూసి టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ అని తన సిబ్బందితో అన్నాడు. జయేంద్ర ప్రతిఘటించలేదు. మౌనంగా పోలీసులతో వెళ్ళిపోయాడు. ఇంతసేపటిదాకా అవాక్కై చూస్తున్న శృతి దగ్గరికి వచ్చిన పోలీస్ ఆఫీసర్, ఆయన మీకు బంధువులా? అడిగాడు యథాలాపంగా. తల అడ్డంగా ఊపింది, ఇంకా విస్మయం నుంచి తేరుకోకుండానే. ఇక్కడికెందుకొచ్చాడు?
ఉదయం స్నేక్ షోని ఆపించినందుకు నిలదీయాలని కలలోలా చెప్పుకుపోయింది. గుడ్, వచ్చిందెందుకైనా మరో పని కూడా పూర్తయింది. అతడు చెబుతున్నదేమిటో ఆమెకు అర్థం కాలేదు. ఐఎమ్ ప్రసన్న, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. తనని తను పరిచయం చేసుకుని, నిజానికి నేనొచ్చింది డాక్టర్ సంఘమిత్ర గారిని కలుసుకోవాలని, కానీ ఇక్కడ నేను వెతుకుతున్న జయేంద్ర కూడా కనిపించాడు అంటూ ఓ సోఫాలో కూర్చున్నాడు. డాక్టర్ శృతి, ఈరోజు ఓ గ్యాంగ్ మూలంగా జంట నగరాల్లో ఎంతోమంది అమాయకులైన వ్యక్తులు ప్రాణాలు వదిలింది మీకు తెలియంది కాదు. ఓ క్షణం ఆగి అన్నాడు. ఉయినో, డాక్టర్ సంఘమిత్ర రిప్టైల్స్ మీద అథారిటీయే కాక పాము విషాల గురించి పరిశోధన చేస్తున్న టాక్సికాలజీ ఎక్స్పర్ట్ అని. నేరస్తుల్ని పట్టుకోవడం మాత్రమే కాక ఈలోగా ప్రజల్ని కాస్త పాముల విషయంలోనూ కార్టు తర్వాత ఫస్ట్ ఎయిడ్ గురించి ఎడ్యుకేట్ చేయాలని రేపు ఉదయం ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్తో పాటు దాన్ని షూట్ చేసి రేపు రాత్రి దూరదర్శన్లో టెలికాస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అలా పత్రికల్ని అటు టీవీని కవర్ చేస్తే సాధ్యమైనంత ఎక్కువగా ప్రాపగేట్ చేసినట్టు ఉంటుందని ఆమెకు బోధపడింది. అతను వచ్చిందెందుకో. ప్రస్తుతం ఆయన లేరని చెప్పింది తప్ప మరే వివరాల్ని చెప్పలేదు. చెప్పడానికి మనస్కరించలేదెందుకో. అయితే ఆయన అసిస్టెంట్గా తను ప్రెస్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేస్తానంది. డీసీపీ వెళ్ళిపోయాడు మరో 5 నిమిషాల్లో. ప్రసన్న జయేంద్రతో పాటు జీపులో వెళ్తుంటే చూడ్డానికి శృతి బయటికి రాలేదు. కానీ భుజానికి జోలి తగిలించుకున్న ఓ వ్యక్తి ఓ గోడవారన నిలబడి రెప్ప వాల్చకుండా జీపునే చూస్తున్నాడు. ఆ వ్యక్తి జోలిలో ఓ పాము పడగ విప్పి పైకి రావాలని ప్రయత్నిస్తోంది. ఉదయం 10 గంటల వేళ. జంట నగరాల రోడ్లపై జనసంచారం పల్చగా ఉంది. ఆ ముందు రోజు సంఘటనల్ని పేపర్లలోనూ రేడియో టీవీల ద్వారానూ తెలుసుకున్న చాలామంది భయంతో ఆఫీసులకి సెలవు పెట్టారు. ఏ క్షణం ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అన్నట్టుగా. రోడ్లపై పోలీస్ జీపులు తిరుగుతున్నాయి నెమ్మదిగా. ప్రమాదాన్ని పసిగట్టిన ప్రభుత్వం ఎంతటి జాగ్రత్త తీసుకుంది అంటే నగరమంతా పోలీసులు బృందాలుగా తిరుగుతున్నారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటననైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా జీపుల్లో పోలీసులతో పాటు యాంటీవీనం ఇంజెక్షన్తో సిద్ధంగా ఉన్న డాక్టర్లని పంపించడం జరిగింది. ఆ ఉదయమే యాంటీవీనం సీరం తయారు చేసే హాప్కిన్స్ ఇన్స్టిట్యూట్, బాంబే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పంజాబ్ సంస్థలకి ఎక్కువ మొత్తంలో మందు సరఫరా చేసేట్టు ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సెలవుల్లో ఉన్న పోలీస్ మెడికల్ సిబ్బంది వెంటనే సెలవు రద్దు చేసుకుని విధుల్లో చేరాల్సిందిగా ప్రత్యేకమైన ఆదేశాల్ని జారీ చేయడం జరిగింది. సరిగ్గా అదే సమయంలో అమ్మా దానం చేయి తల్లి, బషీర్బాగ్లోని ఓ ఇంటి ముందు భిక్షగాడిలా నిలబడ్డ ఆ వ్యక్తి నెమ్మదిగా అరుస్తున్నాడు. అతడి గొంతులో భిక్షం కోసం వచ్చిన ముష్టివాడి కంఠంలో కనిపించే ఆర్ద్రత లేదు. అమ్మా మరోసారి పిలిచాడు. అప్పటికీ అలికిడి లేకపోవడంతో నెమ్మదిగా ఇంటి ద్వారాన్ని సమీపించాడు. అతడి కళ్ళిప్పుడు పరిసరాలను ఏకాగ్రతగా గమనిస్తున్నాయి. అమ్మా భిక్షం తల్లి. ఈసారి అతడి గొంతు సాధ్యమైనంత తగ్గు స్వరంలో పలికింది. క్షణం పాటు అటూ ఇటూ చూశాడు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. భుజానికున్న జోలిని తీసి నేలపై ఉంచాడు. అంతసేపు జోలిలో ఉక్కిరిబిక్కిరవుతున్న మిన్నాగు స్వేచ్ఛ దొరికినట్టు మెరుపు వేగంతో బయటికి వచ్చింది. సుమారు 2.5 అడుగుల పొడవు గల గోధుమ రంగు సాస్కిల్డ్ వైపర్ తన శరీరపు పొలుసుతో నేలపై చిత్రమైన శబ్దం చేస్తూ వేగంగా ప్రాకుతోంది. మరో అరక్షణం గడిస్తే అదృశ్యమయ్యేదే. కానీ అప్పటికే చేతికి ఓ బట్టని చుట్టుకున్న ఆ వ్యక్తి ఒడుపుగా దాని తలని పట్టుకున్నాడు. తననెవరూ చూడ్డం లేదన్న నిర్ధారణకు వచ్చాక గోడకి ఆనుకుని కిటికీ దగ్గరికి నడిచి హడావుడిగా లోనికి విసిరాడు. వచ్చిన పనైనట్టు ఆ వ్యక్తి ఇప్పుడు చకచకా రోడ్డుపై నడుస్తుంటే అదే సమయంలో 3 అడుగుల ఎత్తు నుంచి నేలపై పడ్డ మిన్నాగు రోషంతో ముందుకు ప్రాకి నేలపై ఉన్న ఓ బొంతని చేరుకుంది. ఆ బొంతపై ఓ 10 ఏళ్ల పాప పడుకుని ఉంది. జ్వరంతో వణికిపోతూ అక్కడ లేని అమ్మ కోసం ఆర్తిగా కలవరిస్తోంది. నిజానికి ఆ పాప ఈరోజు ఎప్పటిలా స్కూలుకు వెళ్లేదే. కానీ రాత్రి పాముల గురించి అమ్మా నాన్నలు చెప్పుకుంటున్న మాటలు వింది. అంతకు మించి సిటీలో ఓ పసిపిల్లాడు పాము కాటుకి బలై ఎంత దారుణంగా ప్రాణాలు వదిలింది అన్న విషయాన్ని తెలుసుకుంది.
భయంతోనే జ్వరం పెట్టుకుంది. మగతగా కళ్ళు మూసుకున్న పాప పాముల గురించి కలవరపడుతుందే తప్ప మృత్యువు తనకి చాలా సమీపంగా వచ్చి పొంచి చూస్తోందని ఊహించలేకపోయింది. బొంతపైకి వచ్చిన ఎబాస్ కెరినెటా అంటే మిన్నాగు ఉక్రోషంగా నోరు తెరిచి పాప చెంపల్నే చూస్తోంది. ఇక్కడొక సర్పం తన కడుపు కోతకి కారణం కాబోతోందని పాపకి బ్రెడ్ కోసం బయటికెళ్ళినా పాప తల్లికి తెలీదు. వృత్తంలా చుట్టుకుంటున్న మిన్నాగు బుస పాప చెంపని తాకింది. సరిగ్గా అప్పుడే ఒక చిరుగాలి అలకి కదిలే లేమావి చిగురుటాకులా పాప ఒత్తిగిల్లింది. అసంకల్పితంగా పాప చెయ్యి మిన్నాగుపై పడింది.